టీడీపీ జాతీయ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఇచ్చిన అనుమతులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షరతులతో కూడిన అనుమతులు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. టీడీపీ లీగల్ సెల్లో చర్చించిన అనంతరం 29 షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినా ఒక్కటే, ఇవ్వకపోయినా ఒక్కటే అని వ్యాఖ్యానించారు. 2017లో వైసీపీకి రాష్ట్రం మొత్తం తిరిగేందుకు ఒకే ఒక్క పేపర్లో తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేశారు. లోకేష్ పాదయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న వైసీపీ మంత్రులు అనుమతుల విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఒక పేపర్లో ఇవ్వండి, ఒకే సింగిల్ పేపర్లో మీరు పర్మిషన్ ఇవ్వండి, అంతేగాని ఈ రకంగా చేస్తే దీన్ని ఏమనాలా మరి ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి చెప్పే ప్రయత్నమే మేము చేస్తున్నాం. స్టేట్ మొత్తానికి ఒకే అన్ని జిల్లాలకు ఈరోజు మేము ప్రతి నియోజకవర్గానికి పర్మిషన్ తీసుకోవాలా. కుప్పం అయింది, పలమనేరు తీసుకోవాలా, మళ్ళీ పలమనేరు కోతలపట్టుకు పోతే ఇద్దరు తీసుకోవాలి. పలమనేరు డిఎస్పీ దగ్గరికి పోవాలా, చిత్తూరు డిఎస్పీ దగ్గరికి పోవాలా పర్మిషన్స్. అంటే రోజు పర్మిషన్స్ తీసుకుంటూనే పోవాలా. ఇది ఒకే పేపర్ అన్ని జిల్లాలకు, 13 జిల్లాలు ఒకే పర్మిషన్, ఒక సింగిల్ పేపర్తో ఆ రోజు మీకు ఇస్తే మీరు ఏ రకంగా చేయడం అనేది అన్యాయం కదా అని అడుగుతా ఉన్నా. అసలు ఎందుకు మీకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నా. అసలు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తే మీరు ఎందుకు అంత వణికిపోతున్నారు? మీరు ఇస్తామంటారు. ఇంకొక పక్క ఏమో అసలు పబ్లిక్ మీటింగే జరిగేది లేకుండా పాదయాత్రకు సంబంధించి ఏదైతే ఈ పాదయాత్రకు సంబంధించి మధ్యలో ఎక్కడైనా మీటింగ్ జరుగుతుంది అనుకుంటే మరి మీటింగ్ జరపడానికి లేదంటున్నారు. అరే ఎవరైనా ఒక 100 మంది మీరు ఎక్కడ పెట్టకూడదు, గుమ్ముకూడదు అని అంటారు. ఈయన వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఎక్కడైనా ఒక 100 మందో, 200 మందో, 500 మందో, 600 మందో ఆ గ్రామంలో గుమిగూడితే వాళ్ళతో ఈయన ఇంటరాక్ట్ అయినప్పుడు దాన్ని మీటింగ్ కింద మీరు కన్వర్ట్ చేసి చెప్తే దానికి మేమేం సమాధానం చెప్పాలా, దానికి కూడా పోలీసు వాళ్ళే సమాధానం చెప్పాలని తెలియజేసుకున్నాను.